శ్రీ గురుభ్యో నమ. బ్రహ్మ వచ్చి వాల్మీకి మహర్షితో రామాయణ కావ్యం యొక్క రచనా విధానాన్ని గురించి అనేక విషయాలు ప్రస్తావించి ఆయనకి వరాలిచ్చి ఆయనకి కావలసినటువంటి ఆ కర్తవ్యాన్ని ఉపదేశించి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయిన తరువాత వాల్మీకి మహర్షిలో ఒక ఆనందం వెళ్ళి విరిసినట్లయింది. ఆయన మనసు పూర్తిగా రామాయణం, రామకథ దీన్ని గురించిన ఆలోచనలతోటే పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఆయన అదే ఆలోచిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన శిష్యులందరూ, భరద్వాజాదులందరూ కూడా అంతకు పూర్వం మహర్షి యొక్క నోటి నుంచి వెలువడినటువంటి మానిషాద అనే శ్లోకాన్ని, తంత్రి లయబద్ధం అయిన దాన్ని, పాదబద్ధం అక్షర సమంగా ఉన్నదాన్ని వాళ్ళు ఆ విధంగా సంగీతపూర్వకంగా దాన్ని గానం చేస్తున్నారు. అది కూడా వింటున్నాడు మహర్షి. ఆయనకి రామాయణ రచన అంతా కళ్ళకి కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ శ్లోకం వచ్చిన సందర్భం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు మహర్షి. ఒక క్రౌంచ పక్షి కింద పడిపోయిన విధానం అది శోకాన్ని కలిగించింది. మహర్షిలో కరుణ రసాన్ని నిద్ర లేపింది. ఇప్పుడు లోకమంతా కరుణ రసాప్లావితం అయిపోయింది. ఎందుకని? పడిపోయిన పక్షి జీవాత్మ కాబట్టి. జీవుడు తన స్వస్థానాన్ని నుంచి కింద పడిపోవటమే లోకమంతా కరుణారస పూరితమైనట్లుగా మనం భావించాలి. అంటే మన స్థితికి మనమే జాలి పడాలి. కానీ మన తరఫున వాల్మీకి మహర్షి జాలి పడుతూ ఏమంటున్నాడు? నేను ఈ విధంగా చక్కటి మధురములైనటువంటి భావాలతో కూడినటువంటి సంధులు, సమాసాలు వీటన్నింటితోనూ సౌష్ఠవంగా కూడి ఉన్నటువంటి కావ్యం మొత్తాన్ని, 24,000 శ్లోకాల రామాయణం మొత్తాన్ని, కృష్ణం రామాయణం కావ్యం ఈదృశై కరవాణ్యహం, ఇటువంటి శ్లోకాలతోటే ఇటువంటి కరుణారస పూరితమైనటువంటి విధానంగానే రచిస్తాను. కరుణారస పూరితం అంటే ఇంకా మిగిలిన రసాలు ఏమీ లేవని కాదు. ప్రధాన రసం అంగిరసం, కరుణారసం. ఈ విధంగా నేను రామాయణం మొత్తాన్ని తీర్చిదిద్దుతాను అని అనుకున్నాడు. శోక శ్లోకత్వమాగత. అందుకనే తర్వాత మహాకవులందరూ కూడా ఏకో రస కరుణయేవ అనేటటువంటి విషయాన్ని లోకానికి చాటడానికి మూలం ఇక్కడే ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణం రామ